నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ముఖ్యాంశాలు చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి బండారం బయటపడకుండా ఉండడానికి అచ్చెన్న కుటుంబీకులను పరామర్శించారని విమర్శ ఇసుక అవినీతి ఆరోపణలపై స్పందించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్య ఏపీలో పలు చోట్ల రానున్న 2 రోజులు భారీ వర్షాలు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు ఒకరి దుర్మరణం చంద్రబాబు బండారం బయటపడకుండా ఉండడం కోసమే అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారని మాజీ కేంద్ర మంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డాక్టర్ కిల్లి కృపారాణి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో తన స్వగృహంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి నారా లోకేష్ బాబు సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు కుటుంబీకులు పరామర్శించని బాబు కార్యకర్తలపై అభిమానం ఉంటే బీసీ నేత కోన రవికుమార్ 2 నెలలు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని రాష్ట్ర అసెంబ్లీలో గొంతు ఎత్తకుండా గొంతు నులిమితే కదా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి? ప్రతిపక్షం అనేది రాష్ట్ర అసెంబ్లీలో ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల అవహేళన చేసేది. వారు చేసే మంత్రివర్గ కూర్పు ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంత్రివర్గ కూర్పు. సో ఎక్కడ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విమర్శించే హక్కు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ కు ఆ హక్కు లేదు, అర్హత లేదని విజ్ఞప్తి చేస్తుంది. లోకేష్ సమాధానం చెప్పగలరా అని అడుగుతుంది. మొన్న రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరికి బీసీ వర్గాలకు చెందిన నాయకులకు మేము రాజ్యసభ ఇచ్చాం. మీ తండ్రి గారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక్క బీసీకైనా రాజ్యసభ స్థానం కానీ ఒక్క బీసీ కేంద్ర క్యాబినెట్ లో కానీ పెట్టారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే వాస్తవం కాదా? బీసీ కార్డు వాడుకునే హక్కు మీకుందా అని నేను నారా లోకేష్ ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుచేత నిన్న మీ పర్యటన అన్నది కింజిరాపు కుటుంబీకులకు వాదార్పు కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీలు ఇచ్చారో, బీసీలకు ఏ విధంగా ఆదుకుంటామన్నారో వారందరినీ అన్న మాట కట్టుబడి ఈ రోజు ఆదుకునే విధానం ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది. అందులో భాగమే బీసీ వర్గాలకు చెందిన దర్జీలకు 10,000 అర్హత కానీ చిరంజీవి లోకేష్ కు లేదు అని లోకేష్ నేను హెచ్చరిస్తున్నాను. నీ తండ్రి వయసులో పెద్దవాడైనా నీ తండ్రి గురించే లేదు అన్న విషయాన్ని నారా లోకేష్ గ్రహించి, సరే నువ్వు ఏం మాట్లాడినా ఆటలో అర్పణ మాటలుగా మేము కన్సిడర్ చేస్తాము, అవి పెద్ద వాల్యూ క్యారీ ఆన్ అవుతుందని నేనైతే భావించడం లేదు. మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకో. నీ తరం కాదు, నీ తండ్రి తరం కాదు, నీ తాత తరం కాదు అనడానికి నీకు లేదు. వాళ్ళు చేసి చూపించారు, చరిత్ర తెలుసుకో. అప్పుడు ఇదే 4% ఓట్ షేర్, 92% ఎంపీ సీట్ షేర్తో జగన్మోహన్ రెడ్డి గెలిచింది వాస్తవం కాదా? తప్పు చేసిన వారిని ప్రభుత్వం విడిచిపెట్టదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. ఫైబర్ గ్రిడ్ లో మాజీ మంత్రి లోకేష్ అవినీతి త్వరలో బయటపడుతుందని తెలిపారు. తమ కుటుంబంలో ఇసుక అవినీతిని చేసిందని నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 5 ఏళ్లలో టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ అనేక తప్పులు చేశారని, వారి చర్యల వల్ల మంత్రులుగా పనిచేసిన వారు జైలుకు వెళ్తున్నారని కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. లోకేష్ కు భయం పట్టుకుందని, గత 5 ఏళ్లలో చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన విమర్శించారు. నిన్న మొన్న సంఘటనలు చూస్తే కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. లోకేష్ గారు నిన్న అచ్చెన్నాయుడు గారికి పరామర్శకు వచ్చారు. లోకేష్ గారికి భయం పట్టుకుంది. అనేక తప్పిదాలు గత 5 సంవత్సరాల్లో చేయించారు చంద్రబాబు నాయుడు, లోకేష్. దానికి సంబంధం లేనటువంటి మంత్రులు కూడా వాళ్ళ చర్యల్లో భాగస్వాములై ఈవేళ ఒకరి తర్వాత ఒకరు లైన్ కట్టి జైలు కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. గతంలో మమ్మల్ని విమర్శించారు. కందిదారకొండలో ధర్మాన ప్రసాదరావు దోపిడీ చేస్తాడు, రాళ్ళని మోసుకెళ్ళిపోతాడు, అక్కడ హంసలు ఈదేవి, సరస్సులు ఉన్నాయి, పనులు ఉన్నాయని చెప్పినటువంటి సీరియల్ మీరు గతంలో చూస్తుంటారు. టీవీలోనో పత్రికల్లోనో 24 గంటలు ప్రసాద్ పేరే. కందిదారకొండ ఎంతవరకు చేసామో మనం, అది ఇప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసుంటారు. ఆ దేశం కోర్టులో వేసిన కేసు కూడా కొట్టిన తర్వాత మా ప్రసాద్ పూర్తిగా దాని మిత్రే కూడా అయిపోయాడు. ఏ చిన్న ఆరోపణ కూడా రుజువు అవ్వలే. ఇప్పుడు మనకు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆరోపణలు సహజం, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ మీలాగా అడ్డుదారులతో దాన్ని అడ్డుకొని కోర్టులో నీకున్నటువంటి పరపతితో నువ్వు తప్పుకొని ధైర్యంగా ఎదుర్కొని
నాయకుడు జగన్మోహన్ రెడ్డి 1.5 సంవత్సరాల కాలం జైల్లో ఉన్నాడు. మేమేం భయపడలేదు. ఎప్పుడైనా తిన్నవుతోనే పలకరించేవాడు. ప్రజల కోసం సన్నిహితంగా ఉందామన్నా, కలిసి పనిచేద్దామని చెప్పినటువంటి దీశాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు భయం? తప్పు లేనటువంటి వాడు ఎవడు భయపడక్కర్లా. ప్రజల ఆశీస్సులు కోరి ప్రజల్లో ఒకడై ఉండి ఈవేళ అధికారులకు వచ్చాడు. అది కూడా బంపే మీద 170 స్థానాలు కానీ 151 స్థానాలు గెలిచిన దమ్మున్న నాయకుడు ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాతో పోటీ పడలేరు. ఇంకా మీరు ఎన్నో అధికారం ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రయత్నాలు లబ్ధి మరి దొంగతాటిన 23 మంది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకి కండువాలు వేసి తెలుగుదేశం తీసుకెళ్లారు మీరు. అంతేకాదు వాళ్ళ నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. మీ అధికారం మీ డబ్బు ఏమైంది? ఎన్నికలు వచ్చాయి, ప్రజా తీర్పు మీరే చూశారు. భగవంతుడు ఎంత గొప్పవాడో చూడండి. 23 మంది సభ్యుల్ని మన వైపు నుంచి వాళ్ళు కండువాలు వేసి గడిదారిని తీసుకెళ్తే కేవలం 23 సభ్యులే ఆ పార్టీలో గెలడం జరిగింది. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అలాగే 3 పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్తే భగవంతుడు వాళ్ళకి 3 స్థానాలే ఇచ్చాడు. ఈవేళ అత్యంత పటిష్టంగా రాష్ట్రంలో పార్టీ ఉంది. ఇక కార్యకర్తలు కొంచెం మనకు ప్రమేయం లేకుండా నడిచిపోతానే అన్నటువంటి చిన్నటువంటి సందిగ్ధంలో ఉన్నారు. ఖచ్చితంగా కార్యకర్తలు ఏ పార్టీ మనదాలదు. ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతుంది. ఉత్తర మధ్య కర్ణాటక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీంతో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో 81 మంది లబ్ధిదారుల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థలానికి ప్రభుత్వం కేటాయించిన ధర కంటే అధిక ధర వెచ్చించుకున్నామని, లబ్ధిదారుల వద్ద నుంచి 40,000 రూపాయల చొప్పున వసూలు చేశారని తెలిపారు. అర్హత ఉన్నా డబ్బులు కట్టలేదని, పేర్లను తొలగించారని, అర్హత లేని వారికి డబ్బులు తీసుకుని కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామం అది. మా గ్రామంలో 81 మందికి ఇళ్ల స్థలాల నిమిత్తం లబ్ధిదారుల కింద 81 మందిని సెలెక్ట్ చేశారండి. ఆ 81 మందికి సెంటున్నర చెప్పిన 2 ఎకరాలు స్థలం కేటాయించారండి. ఆ 2 ఎకరాలు కూడా మాన్యం భూముల్ని మాకు స్థలాల కింద ఇవ్వడం జరిగింది. ఆ మాన్యం భూములకి మళ్ళీ రేటు కట్టి మళ్ళీ స్థలాలకి ఇంత అని చెప్పేసి 40,000 అని చెప్పి స్థలాల డబ్బులు తీసుకున్నారండి. మరలా రోడ్డు మార్జిన్ లేకుండా రేపొద్దున రోడ్డు మార్జిన్ వేసినా, ఏదన్నా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏది వేసినా దీన్ని వెనకాల వైఎస్ఆర్సీపీ నాయకుడి యొక్క స్థలాన్ని కాపాడడానికి కోసం ఈ రోడ్డు మార్జిన్కి ఎదరగా పెట్టారండి స్థలాలన్నీ. ఇవి అన్నీ కాకుండా మళ్ళీ నిన్న సర్వే చేస్తే ఈ ల్యాండే 18 గుంటలని వచ్చిందండి, 2 ఎకరాలు కాదని వచ్చింది. ఈ అన్యాయంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు కొట్టేసి కార్యక్రమంలో ఇక్కడున్న లోకల్ నాయకులు డబ్బులు కొట్టేశారు. గారికి వాళ్ళకి కంప్లైంట్ చేసామండి. ఏమంటే ఎలిజిబుల్ దగ్గర 40,000 వసూలు చేశారు, మీకు తెలిసి వసూలు చేశారా, మీకు తెలియక వసూలు చేశారని ఎంఆర్ఓ గారిని, అలాగే విఆర్ఓ గారిని, సెక్రటరీ గారిని చెప్తే ఆయన ఏమన్నారు, ఈ విషయాలు మాకు తెలియదమ్మా, డబ్బులు వసూలు చేసేలాగుంటే మాకు చెప్పండి అమ్మా అని చెప్తే మేము కంప్లైంట్ చేసాం. రిటర్న్గా కొంత గ్రామస్తుల దగ్గర సంతకాలు తీసుకుని ఎండిఓ గారికి, ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేసాం. దాని మీద కూడా మా గ్రామంలో ఎవరికి న్యాయం జరగలేదండి. నా పేరు ముప్పుడు రాహుల్. మా విలేజ్లో కేటగిరీల వారికి స్థలాలకు డబ్బులు వసూలు చేసుకున్నారు. ఆల్రెడీ డబ్బులు వసూలు చేశాక మళ్ళీ స్టేట్మెంట్ చెరుకువాడ రంగనాథరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చాక వాళ్ళు వెళ్ళి డబ్బులు అడిగితే ఇచ్చినట్టు ఇచ్చి మీకు స్థలం రాదని చెప్పడం జరిగింది. కేటగిరీల వారికి స్థలాలకు డబ్బులు వసూలు చేశారు. కాపులకు వచ్చేసి తొట్ల మురళిని, కర్రీ సుజాత గారు, ఎస్సీకి వచ్చేసి ముప్పుడు వెంకటరమణ, తాతపూడి నాగేశ్వరరావు, ఎస్సీ మాలకు వచ్చేసి వేమవరపు రమేష్, గౌడకు వచ్చేసి ఆవిడ సుబ్రహ్మణ్యమును, ఆరేపల్లి సత్యనారాయణ వసూలు చేయడం జరిగింది. గోపవరం గ్రామంలో డబ్బులు వసూలు చేసి మళ్ళీ బెదిరించడం, వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసుకుని ఎవరన్నా ఎంక్వైరీకి వస్తే స్థలానికి రాలేదని చెప్పండి, మీకు డబ్బులు కట్టలేదని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ పెడితే ఆల్రెడీ 3 మెంబర్స్కి ఇచ్చారు. చిన్నారి, బుజ్జి అనే వ్యక్తులకి ఇచ్చేసి డబ్బులు మళ్ళీ వాళ్ళని బెదిరించి మీకు స్థలం రాదని చెప్పడం కూడా జరిగింది. చెప్తున్న రాకపోతే వాళ్ళు భయపడి మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇచ్చేసి స్థలం తీసుకొని జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్లేమో అర్హులు కానులకి ఇచ్చేయడం, అనర్హులకి ఇవ్వడం, అది సైట్ వాల్యూస్ ఏమో ముందు రోడ్డు మీద సైట్లు ఏమో వాళ్ళ రిలేటివ్స్కి ఇచ్చుకోవడం, ఈ లోకల్ నాయకులు వాళ్ళ రిలేటివ్ ఇచ్చుకోవడం జరిగింది. కొంతమంది ఖండించడం వల్ల అది కూడా ఆగడం జరిగింది. నిడదవోలు మండలం పాతకోపురం ఇలాగ మాకు ఇంటి స్థలం వచ్చింది, 40,000 కట్టాలని చెప్పి లోకల్ నాయకులు తీసుకున్నారు. ఇలా ఎమ్మెల్యే గారు పంపించారు మమ్మల్ని, స్థలానికి ఇంత అవుతుంది, సగం అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది, సగం అమౌంట్ మీరు ఇవ్వాలి,
ఇలాగ 80 మందికి వచ్చింది. క్యాండిడేట్కి 40,000 చొప్పున కట్టమన్నారని చెప్పి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు లారీ కింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని రియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ శాసనసభ్యులు రోటరీ క్లబ్ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, హ్యూమన్ రైట్స్ కమిషనర్ జాతీయ చైర్మన్ అరిఫ్ ఖలీల్ నిరంతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పట్టణ కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లా కె లక్ష్మిరెడ్డిపల్లిలో పౌల్ట్రీ గోడ కూలి 14 సంవత్సరాల బాలుడు జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా కోట్రకోన పంచాయతీ కె లక్ష్మిరెడ్డిపల్లిలో మాధవనాయుడు కుమారుడు జస్వంత్ పశువులను తోలుకెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ గోడ కూలడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. జస్వంత్ ప్రస్తుతం చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గల దొడ్డిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశాడు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల అంశంతో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ నాయకులు స్పందించారు. నిడదవోలు జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేటాయింపులో జరుగుతున్న అవినీతిపై ఆరా తీయాలని, క్షేత్రస్థాయిలో విచారించి నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలిరెడ్డి, వెంకటరత్నం, కాకర్ల నాని, సోము నాయుడు, ఉమా, వీరబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన నిడదవోలు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలపై జరుగుతున్న సమస్యలపై పోరాటానికి ఈ రోజున మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మరి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మన కాకర్ల నాని గారికి, అలాగే మన సోమనాయుడు గారికి, మన ఉమా గారికి, అలాగే వీరబాబు గారికి అందరికీ కూడా నా నమస్కారాలండి. మరి ఈ రోజు నిడదవోలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా ఈ ఇళ్ల స్థలాలు ఏదైతే పూడ్చడానికి జరుగుతున్న అక్రమాలపై ప్రజలందరూ కూడా చాలా విపరీతంగా బాధపడుతున్నారండి. మరి స్థలాలు పూడ్చడానికి ఒక ఎత్తు అయితే, ఆ పూడ్చిన స్థలాలని ప్రజలకు ఇవ్వడానికి ప్రజల దగ్గర సొమ్ము ఎంతో కొంత సుమారు ₹1,00,000, సుమారు 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ప్రజల దగ్గర కేటాయిస్తున్నారండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఇవి తక్షణమే మీరు ఆపుకొని మీరు ఏదైతే ఉచితంగా ఇస్తానన్నారో అది ఉచితంగానే ఇవ్వాలని మా జనసేన పార్టీ తరపు నుంచి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ఒకవేళ మీరు 8వ తారీఖు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారో అది 8వ తారీఖు మీరు డెడ్ లైన్ పెట్టుకున్నారండి. ఆ 8వ తారీఖున ఎవరికైతే అర్హులు అయ్యారో వారందరికీ కూడా మీరు రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇళ్ళు ఇవ్వాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. మేము విస్తృత స్థాయిలో ఈ చర్యలన్నీ కూడా మేము గత కొన్ని రోజులుగా 2-3 రోజుల్లో మేము ప్రజల వద్దకు వెళ్తాము. ఈ అక్రమాలన్నీ కూడా అరికట్టే విధంగా మేము ఈ పోరాటం చేపడతామని మా జనసేన పార్టీ నిడదవోలు నియోజకవర్గం నుంచి మేము తెలుపుకుంటామండి. జై హింద్, జై జనసేన. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ డాన్సర్ శేఖర్ మాస్టర్స్ దర్శించుకున్నారు. ముందుగా రాహుకేతు పూజలు నిర్వహించి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వేద ఆశీర్వచనం చేశారు. తను 3 నెలల క్రితమే జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శనం చేసుకోవాలి అనుకున్నానని, కానీ కరోనా మహమ్మారి వల్ల శివయ్య దర్శనం చేసుకోలేకపోయానని అన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. మార్నింగ్ శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతిలో కాళహస్తికి వచ్చామండి. యాక్చువల్లీ 3 months ముందే రావాలి. నేను ఈ కరోనా మహమ్మారి వలన నాకు కుదరలేదు, లాక్డౌన్ వలన. అంటే ఇక్కడికి వచ్చినప్పుడంతా నాకు నేను అనుకున్న పనులు జరుగుతూ ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రాకపోతే మనసు కొడతా ఉంటుంది. వచ్చిన కాడి నుంచి నేను అనుకున్న పనులన్నీ జరుగుతాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. భగవంతుడి దయ వలన ఈ 3.5 నెలల నుంచి ఏదో డిస్టర్బెన్స్గా ఉందండి. ఇప్పుడు వచ్చాం, వెళ్తున్నా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మన పంచభూతాలు మనకి ఇది వాయులింగం అండి. ఇప్పుడు మనకేంటి కరోనా మహమ్మారి ఉంది కూడా, ఏది మన గాలి నుంచి. ఈ స్వామికి దండం పెట్టుకుంటే మనకి ఎన్ని పోవాలని మనస్ఫూర్తి దండం పెట్టుకున్నాను. మీరు వచ్చి దండం పెట్టుకోండి. ఎందుకంటే ఈ టైంలో నేను చూస్తున్నాను గుడి చాలా ప్రశాంతంగా ఉంది. అంటే జనాలు ఎవరు లేరు. లాస్ట్ ఇయర్ ఈ టైం వచ్చేపాటి కిటకిటలు ఆడుతుంది. అంటే
ఇప్పుడు జనాలు రావడానికి భయపడుతున్నారు. అదేం లేదండి, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ చాలా ప్రికాషన్స్ తీసుకొని అందరూ శానిటైజ్ చేసి డిస్టెన్స్ పాటించి చాలా బాగుంది. నాకు చూస్తాను కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా చేయండి, అంతా మంచి జరిగిద్ది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆక్రమిత కట్టడాల తొలగింపుపై ఏపీ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలీం బాషా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్, వక్ఫ్ బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ గౌస్ బాషా, అడిషనల్ ఇన్స్పెక్టర్ ఆరిఫుల్లా, డీఎస్పీ రవి మనోహరచారి, మున్సిపల్ కమిషనర్ రవి ఆధ్వర్యంలో ఆక్రమిత కట్టడాలను కూల్చివేశారు. మొత్తం 48 షెడ్లు, 23 పర్మనెంట్ కట్టడాలను తొలగించాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, బండారం బయటపడకుండా ఉండడానికే అచ్చెన్న కుటుంబీకులను పరామర్శించారని విమర్శ. ఇసుక అవినీతి ఆరోపణలపై స్పందించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్, తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్య. ఏపీలో పలు చోట్ల రానున్న 2 రోజులు భారీ వర్షాలు, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు, ఒకరి దుర్మరణం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.